మీడియా మిత్రులకు ఉద్యమాభినందనలు. తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ఉన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో మేము అంటే అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య భాగస్వామ్యమైనటువంటి తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఏదైతే ఉందో అది ఒక ముఖ్య భూమికను పోషించిన పాత్ర, ఆ పాత్రకు ఉన్నటువంటి ఆవశ్యకత, అది చేసినటువంటి పోరాటాలు మీడియా మిత్రులకు తెలియందేం కాదు. మీరే మాకు అండగా నిలబడ్డారు. మీరే తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ చేస్తున్నటువంటి పోరాటాలని ప్రపంచానికి తెలియజేసే విధంగా మీ పాత్ర చాలా ఉన్నతమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ ముందుగా. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమకారులను గుర్తిస్తూ ఒక కమిటీని వేయడం, ఇప్పటిదాకా ఆ కమిటీ గురించి అందరూ కూడా మాట్లాడినరు. అయితే ఆ కమిటీ రాతపూర్వకంగా మాకు మాత్రం అంటే తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ మాత్రం ఏది కూడా పంపలేదు. మహిళలది ఉంది అని చెప్పేసి రేపనగా కోదండరామన్న చెప్పినప్పుడు మేము అందులో పాల్గొన్న మాట వాస్తవం. కొన్ని విషయాలు మాత్రం కొన్ని అప్పటికప్పుడు అనుకున్నాం కాబట్టి, అందరితో సంప్రదించలేదు కాబట్టి, సంప్రదించేటువంటి సమయం కూడా లేదు కాబట్టి, కొంత మేరకి కొన్ని ప్రతిపాదనల మేరకి వాళ్ళకి ఇవ్వడం. ఆ రోజు మాట్లాడినప్పుడు రాతపూర్వకంగా మీ నుంచి మాకు పంపండి అని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు, ఇవాళ వాస్తవానికి వాళ్ళ ఆఖరి తేదీ అన్నారు, కానీ ఇది ఆఖరి తేదీ ఏమీ కాదు, ఇంకా సమయం ఉన్నది, మీరు పంపొచ్చు అనే పద్ధతుల్లో కూడా వాళ్ళు మాట్లాడినరు. నేను కోదండరామన్నకు చేశాను, అద్దంకి దయాకరన్నకు కూడా చేశాను. నేను ఫోన్లు చేసినప్పుడు ఇంకా సమయం ఉన్నది, మీరు పంపొచ్చు, పంపడానికి కూడా అవకాశం ఉన్నది అనే పద్ధతులు. అంటే ఇది ఇవాళ అంటే తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అనేటువంటిది ఎన్ని మిలిటెంట్ పోరాటాలు చేసిందో, ఎన్ని కేసుల పాలైందో, ఎన్ని రోజులు జైళ్ళల్లో ఉందో, ఎన్ని కేసులు వాళ్ళ మీద మోపబడ్డాయో, ఇది ఒకటా రెండా, చాలా కేసులు మోపబడ్డాయి తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ పైన. అందులోనూ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పాట తొలి దశలో కానీ మలిదశలో కానీ ఎంత ప్రభావితాన్ని చూపిందో మనకందరికీ తెలుసు. ఎంతమంది కోట్ల మందిని ప్రభావితం చేసింది పాటకున్నటువంటి ప్రత్యేకత కూడా అది. అందుకని ఇవాళ ఇంతమంది పాల్గొని ఎన్ని బండ్లు అంటే, ల్యాంకో హిల్స్ మీద దాడి చేసినప్పుడు దాదాపు 250 వెహికల్స్ సీజ్ కాబడ్డాయి. 250 బండ్లను విడిపించడానికి మాకు 2 ఏళ్ళు పట్టింది, 2 సంవత్సరాలు. అంటే ఎంతమంది సఫర్ అయినరు దీని పట్ల. అందులోనూ ముఖ్యంగా దాదాపు 250 నుంచి 300 మంది మహిళల ప్రాతినిధ్యమే, మాతోటి కలిసి పనిచేసినటువంటి ముఖ్యులలో ఉన్నటువంటి వాళ్ళు 250 నుంచి 300 మంది మహిళలే ఉన్నారు. అంటే ఏ రకంగా పోరాటం చేసిండ్రు, ఏ రకంగా తిరిగిండ్రు, ఈ మూల నుంచి ఆ మూలకు, ఆ మూల నుంచి ఈ మూలకు మొత్తంగా ఎట్లా తిరిగిండ్రు, ఎంత కలియ తిరిగిండ్రు అనేటువంటి దానికి ఇదొక నిదర్శనం. అట్లాంటి సంఘానికి ఒక రాతపూర్వకమైనటువంటి ఆహ్వానం మాత్రం రాలేదు. కేవలం ఓరల్గా వాళ్ళు చెప్పారు. ఒక పూట ముందు ఓరల్గానే మేము వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది. అందుకోసమే మమ్మల్ని మేమందరం కలిసి ఎట్లా మాట్లాడుకుందాం, ఏ రకంగా చర్చించుకుందాం అనేటువంటి దానికోసమే నిన్న ఒక టఫ్ ఆత్మీయ సమ్మేళనం అనేటువంటిది సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పెట్టడం, దాని నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనల్ని అన్నిటినీ కూడా తీసుకొని ఉమ్మడిగా ఇవాళ మీ ముందు మేము 18 ప్రతిపాదనలు మీ ముందు ఉంచుతున్నాము. వీటిని కేకే గారి కమిటీకి కూడా మేము అందజేస్తున్నాము. బహిరంగంగా దీన్ని మేము వీటిని ప్రకటిస్తున్నాం. లిస్ట్ అంటారా, లిస్ట్ అనేటువంటి విషయం ఇంకా కొంతమందిని సేకరించాల్సింది కూడా ఉంది. అంటే ఉద్యమకారులను మేము పోరాటాలు చేశాము, మమ్మల్ని గుర్తించండి. మేము తొలి దశలో పోరాడినటువంటి వాళ్ళల్లో ఇక్కడ హనుమాన్లన్న ఉన్నారు, అక్కడ కట్ట భగవంతరెడ్డి అన్న ఉన్నారు, అట్లనే బహుశా మరి వినోదన్న లేరు. మేమంతా చిన్నోళ్ళం, అంటే వింటూ పెరిగినటువంటి వాళ్ళం. అందుకని మలిదశ తెలంగాణ ఉద్యమంలో చాలా ముఖ్య భూమిక పోషించినటువంటి వాళ్ళం కూడా. అయితే ఇవాళ ఉద్యమకారులను గుర్తించడము, ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలను వాళ్ళు ఆలోచించడము అనేటువంటిది చాలా ముఖ్యమైంది. ఇవాళ ఇంతకుముందే మాట్లాడినట్టు మనకు రాజ్యాంగం ఏం చెప్పింది అనంటే, అడుక్కుంటే వచ్చేది భిక్షమవుతుంది, గుంజుకుంటే వచ్చేది హక్కు అవుతుంది అని చెప్పింది. అందుకనే ఇవాళ దీనికి సంబంధించినటువంటి అంశంలో ఉద్యమకారులు కోరుకునేటువంటి విషయంలో ఇది వాళ్ళ హక్కుగా మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్నది.
ఇది కేవలం ఆర్థికపరమైనటువంటి అంశమే కాదు, రాజకీయపరమైనటువంటి అంశం కూడా ఇది. అందుకోసమే ఇది కేవలం గుర్తించి ఇచ్చేటువంటిది భిక్ష అనుకుంటే చాలా పొరపాటు. అది చాలా ఖచ్చితంగా ఇది ఒక రాజకీయ సమస్యగా గుర్తించి వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఎత్తిపడుతూ ఇది వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవంగా చూడాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి మేము అంటే తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్గా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో 15వ నుంచి 1000 కోట్లతో తెలంగాణ సంక్షేమ నిధి ఏర్పరిచి చట్టబద్ధత కలిగిన తెలంగాణ సంక్షేమ కమిషన్ ఏర్పరచాలి. 16 తెలంగాణ సాంస్కృతిక యూనివర్సిటీ నెలకొల్పి కవితలు, కళారూపాలను, ఉద్యమ ఘట్టాలను, తెలంగాణ జనజీవనం, తెలంగాణ ఉత్పత్తి విధానాలపై విస్తృతంగా పరిశోధనలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. తెలంగాణ జానపద సాహిత్యాన్ని, కళారూపాలను నిక్షిప్తం చేయాలి. 17 ఆద్య కళా కేంద్రానికి 5 ఎకరాల భూమి కేటాయించాలి. 18 తెలంగాణ రాజకీయ జేఏసీతో పాటు న్యాయవాదులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు, మహిళలు, కార్మికులు మొదలగు వారందరికీ రిపోర్టులను పరిగణలోనికి తీసుకొని ఉద్యమకారులుగా గుర్తించాలి. ఇవన్నీ కూడా అంటే దాదాపు 18 ప్రతిపాదనలు తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నుంచి మేము ఇందులో మీ ముందు ప్రవేశపెడుతున్నాం. మీ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా కమిటీకి కూడా దీన్ని అందజేస్తున్నాం అని మేము ఇక్కడ తెలియజేయడానికే ఈ ప్రెస్ మీట్ని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. దీనికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా మరొక్కసారి తెలంగాణ ఉద్యమాభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ, జోహార్ అమరవీరులకు. థ్యాంక్ యూ సో మచ్. మీ సహకారం ఇక ముందు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా మేము ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ సో మచ్.